అబ్బా ఎక్కడికి నీళ్ళు? చెప్తానన్నా. అమ్మా బాబోయ్, అమ్మో 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 నాయమ్మో, డబ్బే డబ్బు, అన్నీ కొత్త నోట్లు. గాంధీ తాత ఎంత బాగా నవ్వుతున్నాడు నీలమ్మా. ఎంతున్నాయేంటో? 2 కోట్లు. మాకు 1000 కోట్లున్నాయన్న మాట నిజమే కాని ఏ రోజు కట్టలిలా గుట్టలుగా చూసిన పాపాన పోలేదు. బ్యాంకుల్లో అంకెల్లో ఎంతుంటే ఏముంది, లిక్విడ్ క్యాష్ చూసి కళ్ళు నోరు ముయ్యకుండా చూడటంలో ఎంత ఆనందం ఉంటుందో చెప్పలేం కదా. అయినా ఇదేం బాలేదమ్మా నీలు. ఇప్పుడే బ్రహ్మాండం అంటున్నావు, అప్పుడే బాలేదంటున్నావేంటాంటీ? డబ్బుల్ని బాలేదని లేదమ్మా, డబ్బులు తీసుకునే వాడి గురించి చెప్తున్నా. వాడో ఫోన్ కాల్ కొట్టి పార్వతి కళ్ళ ఫోటో పెట్టి నీ బండారం అంతా తెలుసని చెప్పగానే 2 కోట్లు రెడీ చేసి ఇచ్చేస్తున్నావు. నీ నీచ్ కమీన్ కుత్తే కథలన్నీ తెలిసిందాన్ని. మరి నువ్వు నాకెన్ని కోట్లు ఇవ్వాలో ఆలోచించు. నువ్వు కూడా ఆలోచించుకోవాల్సిందుందాంటీ. నేను డబ్బులు పట్టుకెళ్ళి వాడికిచ్చి బ్యాంకాక్లో మసాజ్ చేసుకుని రాపో అని చెప్పను. ఈ కట్టల్ని పట్టుకొని వాసన చూసేలోపు అదే ముక్కులో నుండి రక్తం వచ్చేలా చేస్తాను. కడుపులో బుల్లెట్ దింపుతానో, కత్తితో గుండెల్లో పొడుస్తానో ఆ క్షణాన డిసైడ్ చేస్తాను. ఇప్పుడు చెప్పు, నీకు కూడా డబ్బులు కావాలా? వద్దులేమ్మా నీలమ్మా, ఎవతడిగింది నిన్ను కోట్లు? మాకు లేవా? మా ఆయన కూడా కోటీశ్వరుడే. అయినా నువ్వు ఇంటికి రారానివైతే నాకు వాటా ఇస్తానన్నావు కదా, అప్పుడు చూసుకుందాలే ఈ లెక్కలు. శభాష్ ఆంటీ, అయితే నేను రాణిని, నువ్వు మంత్రివి. బుర్రలేని నన్ను మంత్రిని చేస్తానంటోంది. దీనికి కూడా బుర్రలేదు. పోతే పోన్లే, నాకు కావాల్సింది పదవి కదా. రేయ్, చెప్పింది గుర్తుందా? మిస్ అవ్వకూడదు. నా గురి తప్పినా, నాకు వాణ్ణి లేపేసే అవకాశం లేకపోయినా మీరు అటాక్ చెయ్యాలి. వాడి ప్రాణం పోయిందంటే ఆ తర్వాత ఈ బ్యాగ్ మీదే. నీలు, వాణ్ణి చంపేశాక ఈ 2 కోట్లు ఆ రౌడీ వెధవులకిచ్చేస్తావా? ఈ బ్యాగ్ మీదే అన్నాను కానీ దీనిలో ఉండే డబ్బులు మీవే అనలేదు కదా. అమ్మ నీలు, నువ్వు మనిషివి లేతగా ఉంటావు కాని బుర్రలో మహాముదురివి. అపరిచితుణ్ణి పైకి పంపగానే ఈ వెధవలు డబ్బుల కోసం కొట్టుకుని చచ్చేలా ప్లాన్ చేశాను. ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాల్తాయి. మరి ఏ ముహూర్తాన పుట్టావో గాని నీకున్న తెలివితేటలతో పక్కనున్న పాకిస్తాన్ని కూడా పాన్ షాప్లో తాకట్టు పెట్టేయగలవు. అయినా ఇలాంటి వ్యవహారం ఇంట్లో చూసుకోవచ్చు కదా. ఇంట్లో ప్రాబ్లం అవుతుందని ఇక్కడికి తెచ్చాను. పనయ్యేదాకా ఈ బ్యాగ్ నీ దగ్గరే పెట్టుకో ఆంటీ. ఈ మాట అన్నో బాగుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,